వరల్డ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్ హార్ట్ థ్రాబ్ టైలర్ జాన్సన్. స్ట్రిక్ట్ డైట్‌తో, కఠినమైన వ్యాయామంతో చక్కని ఫిజిక్‌ను సొంతం చేసుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం క్రావెన్ ది హంటర్ జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. సోనీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్స్ దీనిని రిలీజ్ చేస్తోంది. క్రావెన్ ది హంటర్ యాక్షన్‌తో కూడుకున్న ఆర్ట్-రేటెడ్ మూవీ అని మేకర్స్ తెలిపారు. ఆరోన్ టైలర్ జాన్సన్ తండ్రిగా ఈ సినిమాలో రస్సెల్ క్రో చేశాడు. అతను భయంకరమైన గ్యాంగ్స్టర్‌గా కనిపించబోతున్నాడు. తండ్రి కారణంగా క్రావెన్ ఎలాంటి దారుణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనేది ఇందులో దర్శకుడు జేసీ ఆసక్తికరంగా చూపించాడు. ఇందులో చాందోర్, అరియానా డిబోస్, ఫ్రెండ్ హెచింగర్, అలిసాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ తొలిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుని తెరకెక్కించిన సినిమా బరోజ్. దీనిని నిర్మాత ఆంటోనీ పెరంబవూర్ గ్రాండ్ గా నిర్మించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాలో టైటిల్ రోల్ ను మోహన్ లాలే పోషించారు. ఇంతవరకు మలయాళంలో కేవలం 3 3D సినిమాలు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని వాడుకుని దీనిని 3Dలో అద్భుతంగా తెరకెక్కించామని మోహన్ లాల్ చెప్పారు. విజువల్ వండర్ తో పాటు స్టోరీ టెల్లింగ్ ని రీడిస్కవర్ చేసేలా ఇది ఉంటుందని అన్నారు. గార్డియన్ ఆఫ్ ద గామాస్ ట్రెజర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 25న 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పంపిణీ చేయడం పట్ల మోహన్ లాల్ హర్షం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల లిడియన్ నాదస్వరం ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయడం విశేషమని మోహన్ లాల్ అన్నారు. మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా నవంబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన హీరో, హీరోయిన్ల జాబితాను ప్రకటించింది. ఇందులో హీరోల జాబితాలో ప్రభాస్ నిలవగా, హీరోయిన్ల జాబితాలో సమంత ఉన్నారు. విశేషమేమంటే వీరిద్దరూ అక్టోబర్ నెలలోనూ టాప్ 1గా నిలిచారు. ప్రభాస్ సలార్ తర్వాత మరో విజయాన్ని కల్కి 2898 ఏడీతో అందుకోగా, ఇప్పుడు ఆ సినిమా జనవరి 3న జపాన్లో విడుదల కాబోతోంది. అలానే సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ కు మంచి ఆదరణే లభిస్తోంది. దాంతో వీరిద్దరి వైపు నెటిజన్స్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. హీరోల జాబితాలో టాప్ 5 జాబితాలో ప్రభాస్ తర్వాత విజయ్, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, ఎన్టీఆర్ నిలిచారు. అలానే హీరోయిన్లలో సమంత తర్వాత స్థానంలో వరుసగా అలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకొనే నిలవడం విశేషం. మూల విరాట్, పద్మ, రాజ్ కుమార్, స్వప్న ప్రజాకవి కాళోజీ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అమ్మ నీకు వందరం, క్యాంపస్ సంపసయ్య, ప్రణయ వీధుల్లో వంటి ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించిన ప్రభాకర్ జైని దీనికి దర్శకత్వం వహించారు. విజయలక్ష్మి జైని దీనిని నిర్మించారు. ప్రజాకవి కాళోజీ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 23న విడుదల కాబోతోందని మేకర్స్ చెప్పారు. సోమవారం నుండి ఆదివారం వరకు ఎంపిక చేసిన థియేటర్లో మార్నింగ్ షోస్ను పిల్లల కోసం ఉచితంగా ప్రదర్శిస్తామని ప్రభాకర్ జైని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 24 థియేటర్లలో వీటిని ప్రదర్శించబోతున్నామని ఆయన చెప్పారు. తమ చిత్రాన్ని విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాని కారణంగా ప్రభుత్వ సహకారంతో విద్యార్థులకు చూపుతున్నామని, రాబోయే రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ప్రయత్నం చేస్తామని అన్నారు. సుమన్ బాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ఎర్రచీర. ఇందులో సుమన్ బాబు ఓ కీలకమైన పాత్ర కూడా చేశారు. కారుణ్య చౌదరి హీరోయిన్. విశేషమేమంటే మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఎర్రచీర ద బిగినింగ్లో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ఓ కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో 45 నిమిషాల పాటు గ్రాఫిక్ వర్క్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 27న కాకుండా జనవరి 1న మూవీని రిలీజ్ చేయబోతున్నారట. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు, కమల్ కామరాజ్ తదితరులు పోషించారు.